అందరికీ నమస్కారం. ఈరోజు రాజకీయాలు మనం గమనించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి విజయాన్ని సాధించింది. మన గౌరవ జంగా కృష్ణమూర్తి గారు ఏ పార్టీ కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా ఏ విధంగా కష్టపడ్డారనే విషయాన్ని మనం చాలా దగ్గరగా చూడటం జరిగింది. మరి ఆనాడు అధికార పార్టీలో తన ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం త్యాగం చేసి ప్రభుత్వ విప్పును కూడా త్యాగం చేసి బీసీ ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో బీసీలకు అధికారం లేనటువంటి పదవులు అనేవి అలంకృత ప్రాయం అనే దాన్ని గళం గట్టిగా వినిపించి మరి అధికార పార్టీని ప్రశ్నించి మరి బీసీలకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ యొక్క రక్షణ చట్టాన్ని కూడా ప్రవేశపెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి ఆనాటి వైఎస్ఆర్సీపీ స్టేట్ బీసీ ప్రెసిడెంట్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు పార్టీలో చేరడం జరిగింది. చేరిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలోనూ శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపులో తన వంతు యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో జంగా కృష్ణమూర్తి గారు విజయం సాధించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలోని బలహీన వర్గాల వారు కానివ్వండి, అలాగే బీసీ సంఘాల వారు, కుల సంఘాల వారు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈనాడు జంగా కృష్ణమూర్తి గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గుర్తించబోతున్నారు, ఏ విధంగా వారిని ఎటువంటి పదోన్నతిని కల్పించి వారి ద్వారా వారి సేవలను పార్టీకి, బలహీన వర్గాలకు, బీసీ సంఘాల వారికి ఏ విధంగా వారిని ఉపయోగించుకోబోతున్నారు అనే దాని మీద రాష్ట్రంలోని ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా నిక్షిప్తంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జంగా కృష్ణమూర్తి గారు పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్కరిని చిన్నపిల్లవాడి నుంచి పెద్ద పిల్లవాడి దాకా పెద్ద పండు ముసలి దాకా ఎవరిని అడిగినా కూడా ఒకటే విలువలకు, విశ్వసనీయతకు పెట్టింది పేరు జంగా కృష్ణమూర్తి గారు. నిస్వార్థమైనటువంటి ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, బీసీలు, బలహీన వర్గాల ఔన్నత్యం కోసం పాటుపడేటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు. మరి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారిని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గుర్తించబోతుందనే దాని మీద యావత్ రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల వారు, బలహీన వర్గాల వారు, బీసీలందరూ కూడా చాలా ఆతృతగా మరొకసారి వేచి ఉన్నారు, చూడబోతున్నారు అనే దానిలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ. ఇట్లు మీ కోటి గోపిదేశి. జై జంగా.